నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నిర్వహించిన వారాహి విజయభేరి సభ తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనమళ్ల గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో జరిగిన వారాహి విజయభేరి సభకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వారాహి యాత్రలో భాగంగా రాజోలు సభ అనంతరం అమలాపురం బైపాస్ యానం కుయ్యేరు కోలంక మీదుగా ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. వారాహి విజయభేరి సభకు వేలాదిగా తరలివచ్చిన జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో మాట్లాడారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ను, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ ను, మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రేవు శ్రీను, జనసేన నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల బాబు తదితరులు పాల్గొన్నారు. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తుంది. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. ఒకటే మాట, కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈ రోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదము తప్ప, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప. సంపద వైసీపీకి, కష్టాలు మనకి. దోపిడీ చేసి వాళ్ళందరినీ వెతుకుతున్నారు. మనలో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి. నేను మీకోసం పనిచేస్తాను. రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది. కానీ కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్టే. ఈసారి స్థిరత్వం కావాలి, సుస్థిరత కావాలి, మీకు ఉపాధి అవకాశాలు కావాలి, వలసలు ఆగాలి, సాగునీరు రావాలి, తాగునీరు కావాలి, కాలుష్యం పోవాలి, రోడ్లు, గుంతలు లేని రోడ్లు కావాలి. ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి. ఆ దిశగా నేను ఈ రోజున తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మన రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ గారిని మనస్ఫూర్తిగా గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మనకి జిఎం హరీష్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మనందరూ చెప్తా ఉన్నారు, పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం. దానికి ఆంధ్రాలో మే 13న జరగనున్న ఎలక్షన్స్ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో అంతర్భాగమైన కేంద్రపాలిత యానాంలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో సరిహద్దు జిల్లాలైన అమలాపురం మరియు కాకినాడ జిల్లాలకు చెందిన ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్సైజ్ సిబ్బంది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేర మరియు 2 జిల్లాల కలెక్టర్ల ఆదేశాల ప్రకారం శనివారం ఉదయం యానం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా యానం పరిపాలనాధికారి మాట్లాడుతూ యానంలో ఏప్రిల్ 19వ తేదీన జరిగిన ఎన్నికలకు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన ముమ్మిడివరం మరియు తాళ్లరేవు చుట్టుపక్కల ప్రాంతాలలో మద్యం దుకాణాలను మూసివేసి ఎన్నికలు సజావుగా సాగడానికి సహకరించినందుకు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా మే 13వ తేదీన జరగనున్న ఎలక్షన్ సజావుగా సాగేందుకు పరస్పర సహకారం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు యానం ప్రాంతంలోని మద్యం దుకాణాలన్నీ మూసివేస్తామని మరియు సరిహద్దు ప్రాంతాలలో 3 చోట్ల అనగా యానం నీలపల్లి వంతెన వద్ద, గోపాల్ నగర్ శివారు 3 తూముల వద్ద, అలాగే గోవలంక వద్ద మొత్తం 3 చెక్పోస్టులను శనివారం నుండి ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా యానం నుండి అక్రమంగా లిక్కర్ మరియు డబ్బు తరలించకుండా నిఘా బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. దీనివలన సరిహద్దు ప్రాంతాలలో ఎన్నికలు సజావుగా సాగడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కేడివి ప్రసాద్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అమలాపురం, జి అమర్బాబు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ సాయి స్వరూప్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ అమలాపురం టి చిట్టిబాబు, సబ్ స్టేషన్ తాళ్లరేవు డి రామారావు, సెబ్ సిఐ ముమ్మిడివరం ఎన్ లక్ష్మీకాంతం, సెబ్ ఎస్ఐ ముమ్మిడివరం ఎం శ్రీధర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ ఆర్ జ్యోతి వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ అండ్ ఎక్సైజ్ వి రాజశేఖరన్, ఎస్పీ యానాం కె షణ్ముగం, సిఐ యానాం మరియు తదితర సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. Coordinating meeting, election commission did not coordination meeting with Yanam people and మేము అదే కాకినాడ అండ్ అమలాపురం కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేసాం. ఫంక్షనింగ్ ఆఫ్ స్మూత్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ 24 మార్చి 13 మాకు ఎలక్షన్స్ ఉన్నాయి, అటు అమలాపురంలో కానీ ఇక్కడ కానీ. అవి కండక్ట్ స్మూత్గా కండక్ట్ అవ్వడం కోసం ఈ యానంలో లిక్కర్ చీప్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి డిస్ట్రిబ్యూషన్ అవ్వకుండా, అలాగే ఎల్సిట్ లిక్కర్ కూడా మాకు రాకుండాను మేము ఇద్దరం కూడా డిస్కషన్ చేసుకున్నాం. బోత్ యానం డిప్యూటీ కమిషనర్తో మా వాళ్ళు కూడా ఎవరు సెబ్ వాళ్ళు వచ్చారు, తర్వాత అమలాపురం సూపరింటెండెంట్ గారు వచ్చారు, పోలీస్ వాళ్ళు, ఇక్కడ పోలీస్ వాళ్ళతో మేము ఒక జాయింట్ మీటింగ్ పెట్టామన్నమాట. ఈ మీటింగ్ పెట్టింది ఎందుకంటే ఇన్ఫ్లో మాకు ఇక్కడి నుంచి రాకుండా, ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినప్పుడు మేము కోఆపరేట్ చేసాం. అలాగే ఇక ముందు కూడా వీళ్ళని కూడా మా ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా కోఆపరేట్ చేయమని మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. సార్ కూడా అగ్రీ అయ్యారు. మేము అప్పుడు దాకా ఈ సీసీటీవీ కెమెరాలు చెక్ పోస్టులు కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు. ఇది మా కలెక్టర్ గారు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని చెప్పారు. అలాగే వీళ్ళ కలెక్టర్ గారు కూడా వెళ్ళి మాట్లాడమన్నారు. మా కమిషనర్ గారు కూడా చెప్పారు. అలాగే ఇవి కండక్ట్ చేస్తే కొంచెం ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఈ మద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మద్యం అనేది తగ్గిస్తే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ జరుగుతాయి, వీళ్ళు కూడా కరెక్ట్గా ఓట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ మీటింగ్ మేము పెట్టడం జరిగింది. డ్రై డేస్ కూడా మేము ఎలా డ్రై డేస్ పెడుతున్నామో ఇక్కడ కూడా ఎలక్షన్ ముందు 11వ తారీఖున 48 అవర్స్ బిఫోర్ డ్రై డేస్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు కూడా క్లోజ్ చేస్తారు షాప్స్, మేము కూడా క్లోజ్ చేస్తాం. అప్పుడు 13th ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు 11th ఈవినింగ్ మాకు ఇక్కడ 6 o'clock నుంచి ఉంటుంది, మాకు 7 o'clock నుంచి ఉంటుంది. తర్వాత అప్పుడు 13th ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోతే అప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత లిఫ్ట్ చేస్తాం. అలాగే మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఫెయిర్గా లిక్కర్ ఫ్లో లేకపోతే ఎలక్షన్స్ సవ్యంగా జరుగుతాయనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఎలక్షన్ కమిషన్ పెట్టమని చెప్పింది. మేము అలాగే కూడా ఈ విధంగా మాకు ఒక ఆనందంగానే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో మేము మామూలుగా కలవడం కుదరదు. అందుకోసం ఇలాగ ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పడం వల్ల మేము వచ్చి కలవడం మాకు సాన్నిహిత్యం పెరిగింది. ఈ సాన్నిహిత్యం పెరగడం వల్ల ముందు కూడా ప్రతి దాంట్లో కూడా మేము వీళ్ళతో ఫాలో అయ్యి మేము వెళ్తాం, వీళ్ళు కోఆపరేషన్ తీసుకుంటాం, వీళ్ళు కూడా మా కోఆపరేషన్ తీసుకుంటారు. అంటే పక్కనే ఉన్నాయి కాబట్టి. Of the Election Commission of India and our Chief Electoral Officer and District Election Officer, Collector, like a coordination meeting between the state of Andhra Pradesh and Union Territory of Puducherry to deal the excise movements and the illicit liquors movement between the borders has been discussed with the Superintendent of Police, Excise Superintendent of Superintendent Amlapuram Superintendent and Special Enforcement and our part is SP Yanam are conducted, and in the meeting we have discussed how to reduce and how to
track the liquor movement during the time of election, most particularly during the time of MCC. And from Pondicherry, I, the Deputy Commissioner for Yanam, assured all sort of assistance to our counterpart in Andhra Pradesh, that is in Amlapuram and as well as Kakinada district. We are very cooperative in terms of any excise or other administrative matter also. The Kakinada collectors and the Amlapuram collectors are very cooperative, and at the same line, we also, from Pondicherry also, they will get the same assistance in terms of any aspects. I am very much thankful to the excise superintendents of Konaseema district and as well as Kakinada district, and assistant superintendent of enforcement Amlapuram for came down to Yanam and have a discussion with me, and I also request our police department and excise department to do the needful for the well cooperation of with the people of the Andhra Pradesh to conduct their election in the fourth phase peaceful and amicably and smoothly. Thank you very much. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణలు ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణలు బొడ్డువాని లంకలో ప్రారంభించారు. ముందుగా రామాలయంలో పూజలు నిర్వహించి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానులు పూలవర్షం కురిపిస్తూ గ్రామమంతా ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, నూతన మేనిఫెస్టోలను వివరించారు. ఈ కార్యక్రమం బొడ్డువాని లంక, పాత కోరంగి, కొత్త కోరంగి, దిండి, సీతారామపురంలలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, సీనియర్ నాయకులు దున్నా జనార్దన్ రావు, స్థానిక సర్పంచ్ పెయ్యిల మంగేష్ శ్రీనివాస్, ఎంపీటీసీలు పోతుల రత్నకుమారి, పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, వైస్ ఎంపీపీ కొపరాతి నాగరాజు, ధూళిపూడి నాగేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ కామాడి భైరవమూర్తి, సంగాని దాసు, స్థానిక నాయకులు దడాల లోవరాజు, రొక్కం లోవరాజు, దడాల ఈశ్వరరావు, నల్లి శ్రీనివాస్, రామకృష్ణ, వేగేష్ణ రమేష్ రాజు, పెసంగి సతీష్, శివచిన్నారావు, వర్మ, జగతాని శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మేడిశెట్టి సతీష్, నాగేశ్వరరావు, పితాని సత్యబాబు, నరాల హేమసుందర్, సంగాని శ్రీనివాస్, టేకుమూడి త్రిమూర్తులు, పెయ్యిల పండు, కట్టిమేను విష్ణు, మట్టపర్తి శ్రీనివాస్, శీలం శ్రీనివాస్, దుర్గారావు, రామకృష్ణ, బూరయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అమ్మ పక్కడమ్మా పక్క నుంచమ్మా
కాట్రేనికోన మండలం మొల్లేటిమొగ్గ గ్రామం నుండి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 15 మంది వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మురమళ్లలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి దాంట్ల సుబ్బరాజు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు అన్నారు. పార్టీలో చేరిన వారిలో వైదాడి అప్పల నర్సింగ్, కామరాజు, కాయరాజు, గంగాద్రి, సింహాద్రి, కాలడి నాగరాజు, సంగాని అగ్గిరాజు, మసేను, ధర్మారావు, తిరుమాని సత్తిబాబు, మల్లాడి గంగాద్రి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాండురంగారావు, సంగాని వెంకటేశ్వర్లు, బొంబాయి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. రాజోలు నియోజకవర్గంలో వారాహి విజయ్ యాత్ర అనంతరం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ సాంకేతిక లోపం ఏర్పడడంతో ముమ్మిడివరం నియోజకవర్గం మీదుగా తాళరేవు మండలం సుంకరపాలెం జంక్షన్కు శుక్రవారం రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. పలువురు అభిమానులు, కూటమి నాయకులు సుంకరపాలెం జంక్షన్కు తరలిరాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అభివాదం చేసి ఇంజరం పంచాయతీ మీదుగా కాంచలూరు మండలం కోలంకలో ప్రవేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నిర్వహించిన వారాహి విజయభేరి సభ ఘనంగా నిర్వహించారు. ఆ సభలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ వారాహి విజయభేరి సభకు హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. తన ప్రసంగంతో సభా ప్రాంగణం వద్దకు వేలాదిగా తరలివచ్చిన టీడీపీ అభిమానులను, జనసేన అభిమానులను, బీజేపీ అభిమానులకు ఉర్రూతలూగించి జోష్ పెంచారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో రామచంద్రపురంలో టీడీపీ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ ఆత్మీయ సమ్మేళన కలయికపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్, టీడీపీ నాయకులు రేవు శ్రీను, జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల దొరబాబు, వేలాది సంఖ్యలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు చిన్న సెల్ఫీ ఇస్తే చాలు అనుకుని వెళ్ళాను. మరి ఆయన నాకు డైరెక్ట్ హగ్గే ఇచ్చారు. ఆ ఒక్క ఫోటో మీ అందరి మనసుల్ని గెలుచుకున్నాను నేను. ఆ ఒక్క ఫోటోతో మీ ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతా ఉన్నాను.
మరి ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ విషయానికి వస్తే మరి 2 పందెం కోళ్ళు ఉన్నాయి. ఒకటి డేగ, ఒకటి పండు డేగ. ఆ పందెం కోళ్ళు 2 కొట్టుకుంటానే ఉన్నాయి 35 సంవత్సరాలు. మరి కులాలు విడదీసి మరీ కొట్టుకున్నాయి ఆ పందెం కోళ్ళు. పందెం కోళ్ళు కొట్టుకుని 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 అలిసిపోయి ముసలవయ్యి మరి అవి 2 చోట కలిసి మనం కొట్టుకోవద్దు, మన ఇద్దరం చిలకా కోరికల్లా ఉందాం, చిలకా కోరికల్లా ఉండి ఎలాగే రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు మన వెనకాల గొర్రెల్లో వచ్చేస్తారు, మన ఇద్దరం కలిసిపోతే అని ఒక అత్యుత్సాహంతో ఇద్దరు కలిసిపోయారు. మరి చిలక గోరింకని అడిగింది, నువ్వు నాకు సపోర్ట్ చేయి, నా కొడుకుని నగ్గించు అని. మరి ఆ గోరింక అడిగింది, మండపేటలో మీ వర్గం ఉంది కదా, నాకు సపోర్ట్ చేయి అని అడిగింది. వీళ్ళిద్దరూ కలిపి ఆత్మీయ కలయిక నెట్టారు. అప్పుడు బుద్ధి చెప్పారు జనం అందరూ, మీరు దేనికి పడిపోతే, మీరు ఏ పార్టీకి పడిపోతే ఆ పార్టీకి మీకు కూడా రావడానికి మేము వెర్రిబాగుల వాళ్ళం కాదు, ఇంకా పక్కెళ్ళి ఆడుకోండి అన్నారు. అంతేనా? మరి అలాగే 2019 ఎలక్షన్స్ లో తోట త్రిమూర్తులు గారిని ఓడించమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినప్పుడు జన సైనికులందరూ కూడా కలిసిగట్టుగా ఆయన ఓడించడం జరిగింది. అవునా కాదా? అవునా కాదా? ఆ తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి ఫ్యాన్లోకి వెళ్ళి అనేక మంది జన సైనికుల్ని కేసుల ద్వారా ఇబ్బంది పెట్టాడు ఆయన. అయినా మీరు భయపడ్డారా? భయపడ్డారా? భయపడటానికి మామూలు సైనికుల, జన సైనికులు ఇక్కడ నేడు ఉదయం 8 గంటల నుండి కోరంగి గ్రామంలో బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతారాంపురం, కోరంగి, పాత కోరంగి మరియు బొడ్డువానిలంక గ్రామాల్లో ప్రచార కార్యక్రమం జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కట్ట త్రిమూర్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీతారాంపురం కాళికాదేవి గుడి వద్ద నుండి ఉదయం 8 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని, తెలుగుదేశం మరియు జనసేన, బీజేపీ నాయకులు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీలు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో సీతారాంపురం కాళికాదేవి గుడి వద్దకు చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెనమళ్ల గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చేసుకోండి. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన మేనిఫెస్టో పథకాలను నమ్మకండి. 5 సంవత్సరాలు నమ్మి ప్రజలు మోసపోయారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పేపకాయల బాజీ, మండల జనసేన పార్టీ అధ్యక్షులు బొండా ఎంకన్న, ఉర్ను వీరబ్రహ్మం, యేసురాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఫోన్ మాట్లాడి వచ్చేస్తాను. మళ్ళీ రప్పిద్దాం, బాబుని మళ్ళీ రప్పిద్దాం, బాబుని మళ్ళీ రప్పిద్దాం. జై చంద్రబాబు, జై బాబు, జై బాబు, జై జనసేన, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా పెనుమళ్ళ గ్రామం చేరుకోవడం జరిగింది. ఇక్కడ విశేషంగా ఇంటింటా అందరూ కూడా తెలుగుదేశం అభిమానులే. ఆయన అందరూ కూడా ఒకే మాట, ఈ
రాక్షస రాజ్యం పోవాలి, తెలుగుదేశం జనసేన టీడీపీ ఎలియన్స్ రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రతి ఇంట ఇంత ఇచ్చామని చెప్పి ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి గారికి ఒకటే అడగదలుచుకున్నాం. మరి ఈ రోజున నాకు ఆయనకి గెలుపు మీద నమ్మకం లేకపోయినప్పటికీ ఓటుని డబ్బుతో కొందామనే ముఖ్య ఉద్దేశంతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అయినా సరే జనం ఎవ్వరూ ఈ ప్రభుత్వాన్ని విశ్వసించట్లేదు. జనంకి నా విన్నపం ఒకటి, వైసీపీ వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు, అది మన డబ్బే, మన దగ్గర గుంజుకున్న డబ్బే మళ్ళీ మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ డబ్బు తీసుకుని మన ఎన్డీఏ కూటమికి ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. అలాగే ఏదైతే నకిలీ మందు ఈ వైసీపీ ప్రభుత్వం వెలుగులోకి తీసుకుని వచ్చిందో ఆ నకిలీ మందు పంచి పెడితే మాత్రం ఎవరు తీసుకోవద్దు, అది మాత్రం పూర్తిగా నిషేధించండి. ఎందుకంటే అవి ప్రాణాలతో ఆడుకుంటాం మందు అది. కాబట్టి మీరు డబ్బులు ఇస్తే నిరభ్యంతరంగా తీసుకోండి. వైసీపీ దగ్గర నుంచి మన డబ్బు మనకే ఇస్తున్నారు. కాబట్టి ఓట్లు మాత్రం ఎన్డీఏ కూటమి మాత్రం వేయాలని చెప్పి మనకి ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం తామరపల్లి ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు చాలా నష్టం జరిగిందని, రాష్ట్ర అభివృద్ధి ఎంతమాత్రం జరగలేదని, ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని దయచేసి ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి ఎంతో జరిగిందని, రోడ్లు, సాంకేతిక రంగాల్లో యువత భవిష్యత్, రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలని, యానం బ్రిడ్జి, రైల్వే లైన్ బాలయోగి చలువ వలన వచ్చిందని, సుభాష్ అందరికీ అండదండగా ఉంటారని, ఉమ్మడి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీల ఉమ్మడి అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని, అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. అత్యంత సున్నితమైన స్వభావం ఉన్న ఏరియా ఇది. ప్రజలందరూ కూడా సమస్యాత్మకం ఏ విధంగా లేకుండా ఆ సున్నితమైన మనస్సుతోటి ఎప్పుడు కూడా ముందుకెళ్తారు ఈ నియోజకవర్గం. అలా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు. ఇటు శాండ్ కానీ, ఇంకోటి కానీ, మైన్ కానీ, ఏదైనా వాళ్ళ హస్తాల్లోని తప్ప బయట ఎవడో చేసి ఉండే పరిస్థితి లేకుండా చేశారు. చట్టాల్లో పొందపరిచిన విధానాలను కూడా పక్కగా దూసి వారు వ్యక్తిగతంగా అనుభవించారు. దయచేసి ఇప్పుడు సుభాష్ వాళ్ళ ఆటలు ఎవరు సాగనివ్వడం, అలాంటి వ్యక్తి వేరి కోరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు మాట్లాడుకుని ఆ నిర్ణయాన్ని సుభాష్ ఇక్కడ రామచంద్ర ప్రవేశపెట్టింది. అదృష్టం ఏంటో అతను వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా ఏ విధమైన మరి వ్యతిరేక గాలి లేకుండా అలాగే ఎలాగని ఏదైనా ఎక్కడో దిక్కిన ఎవరో ఒకరు అతను ఎలాగంటారు, అలాంటి పరిస్థితి కూడా ఎక్కడ ఏ తిరుగుబాటు లేకుండా ఒక ఊహించని విధంగా ఎవరు మాలాంటి 40 సంవత్సరాలు చేసిన మేము రాజకీయాలు చేస్తున్నాం, ఎన్ని ఎలక్షన్లు చూసాం, ఎన్ని ఎలక్షన్లు పాల్గొన్నాం, ఎప్పుడు ఇలాంటి మరి ఊపిరిని మేము చూడలేకపోయాం. ప్రపంచం జనాన్ని ఏమైనా మీరా అని పేటలకు కానీ, ఊళ్ళో కానీ, బయట కానీ అందరిని పిలిచే విధానం చూసాం తప్ప మేము వచ్చి మీదపడి అతనితో సెల్ఫీలు తీసుకుంటూ అతను కన్నా ముందు నడుస్తున్న ఈ యువతను కానీ ప్రజానీకం కూడా చూస్తాం. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి ఇతను సుభాష్ అన్న వ్యక్తి అన్యాయానికి అడ్డంగా నిలబడతాడు, ఎవరి కష్టం వచ్చినా నిలబడతాడు, సామాన్యుడికి అందుబాటులో ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అతనికి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలి మీరు. తద్వారా ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా దగ్గర 20,000 మెజార్టీ అని చెప్తున్నారు. రాబోయే రోజు దీన్ని డబల్ చేయవలసిన అవసరం మీ అందరి మీద ఉంది. దయచేసి భవిష్యత్తుని ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని సమూహంగా ఒక మంచి మార్పు తీసుకురావాలని, ముందుకు తీసుకెళ్లాలని అందరూ కోరుకుంటున్నాం. అదేవిధంగా మండపేట నియోజకవర్గం కూడా అక్కడ కూడా దందాలు మాని రాళ్ళు కొండలో గొట్టలో దోచేయకుండా అక్కడ కూడా మరి అక్కడ ఎన్డీఏ అభ్యర్థిని అతను కూడా జోగేశ్వరాన్ని కూడా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటర్ మహాశైలికి, సోదర సోదరులకి, ఓటురాని యువత కూడా దీనికి నడుం కట్టి ఓటు దగ్గర నుండి తీసుకెళ్ళి ఓటు చేయించవలసింది కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకేదైనా భవిష్యత్తు రాబోయే భవిష్యత్తు మీది. కాబట్టి మీరు కూడా ఓట్లు అనేది కాకుండా మీ జీవితాన్ని, మీ భవిష్యత్తు బాగు చేసుకోవాలంటే ఈ ఎన్డీఏలో పోటీ చేస్తున్న అభ్యర్థులను అందరూ కూడా గెలిపించవలసింది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే విధంగా ముఖ్యంగా జిఎంసీ బాలయోగి ఆయన కుమారుడు
ఇవాళ హరీష్ మాధుర్ అతను బాలయోగి గారి బిడ్డగా పుట్టడం ఒక అదృష్టం. బాలయోగి గారు మనకు ఏం చేశారనేది మీ అందరూ తెలుసు. అతను ఇంకొక సంవత్సరం బతుకుంటే ఈ కోటిపల్లి బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. భగవంతుడు అన్యాయంగా ముందు తీసుకెళ్ళాడు. అది అప్పటి నుంచి ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఆయన వేసిన బీజం, ఆయన పెట్టిన భిక్ష ఆ కోటిపల్లి రైల్వే బ్రిడ్జి. అలాంటిది ఈరోజు ఆ బిడ్డగా హరీష్ మాధుర్ వస్తున్నాడు. అతను తప్పకుండా వీళ్ళందరూ సహాయక సహకారాలతోటి కోటిపల్లి బ్రిడ్జిని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైలు కోతతో పాటు ప్రైవేట్ మామూలు బ్రిడ్జిని కూడా నిర్మించాల్సిన అవసరం కూడా మేము తెలియజేశాం. తప్పకుండా రైల్వే బ్రిడ్జితో పాటు మామూలు బ్రిడ్జి కూడా పూర్తి చేస్తారు ఈ టర్మ్లో. దయచేసి హరీష్ మాధుర్ కూడా యువకుడు. వీళ్ళ అది ఇప్పుడున్న మన ఇతను కూడా సుభాష్ కూడా యువకుడు కాబట్టి ఈ కోనసీమలో సుబ్బరాజు గారు కానీ ఆనందరావు కానీ వీళ్ళందరూ కూడా యువకులు ఉన్నారు కాబట్టి అందరూ ఈ యొక్క బ్రిడ్జి విషయంలో కానీ అది కోనసీమ అభివృద్ధిలో కానీ అందరూ కూడా ముందుండే పనిచేసే వ్యక్తులే ఉన్నారు కాబట్టి దయచేసి ఈసారి డెఫినెట్ హరీష్ మాధురి కోనసీమలో పార్లమెంట్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవాలని మీ అందరూ కోరుకోవాలి. మా అందరి విన్నపం కూడా అది. అలాంటి వ్యక్తుల్ని మనం ముందు తీసుకెళ్తే ఆ బాలయ్య గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. తప్పకుండా ఈ యొక్క పార్లమెంట్లో మంచి భవిష్యత్తు రాబోతుంది. రైలు బ్రిడ్జి, రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి కాకుండా రోడ్డు బ్రిడ్జి, అదేవిధంగా రైల్వే బ్రిడ్జి తప్పకుండా పూర్తి అవ్వాలి ఈ 4 ఏళ్ళలో అనేది మా యొక్క సంకల్పం. అది తప్పకుండా తప్పకుండా అమలు జరుగుతుంది. ఆ విధంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ వారికి కూడా మీ యొక్క అమూల్యమైన పవిత్రమైన సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించమని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నిర్వహించిన వారాహి విజయభేరి సభ. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనమళ్ల గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.